ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఈ వీడియో కేవలము క్రైస్తవులైన సిస్టర్స్ అండ్ బ్రదర్స్కి మాత్రమే. నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా వీడియో చేస్తానని. ఫస్ట్ టైం చేయాలనిపించింది. ఈ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరి క్రైస్తవులు ప్రతి ఒక్కరూ పేరుకు మాత్రమే దేవుని నమ్ముకుంటున్నాము, క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో నేను కూడా ఒక పర్సన్ని నేను. ఎందుకంటే మీరు ఉదాహరణకి నేను పెట్టిన ప్రతి పోస్టులు చూస్తే నులివెచ్చని స్థితిలో నేను ఉంటున్నాను. మరి దేవుని నమ్ముకున్న మొదట్లో నేను ఎంతో ఆసక్తిగా చర్చికి టైంకి వెళ్ళడము, పాటల్లో కానీ, వాక్యంలో కానీ, ఆరాధనలో కానీ ఎంతో ఆసక్తిగా ఉండేదాన్ని. మరి కొన్ని రోజులు అయిన తర్వాత నెలలు గడిచే కొలది ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సుఖాల్లో, కష్టాల్లో కొన్నిసార్లు మాత్రమే దేవుడికి దగ్గరగా ఉన్నాను. ఇప్పటికీ కూడా నేను నులివెచ్చని స్థితిలోనే ఉంటున్నాను. మరి నాలాగే ఎంతో మంది ఇలాగే జీవిస్తున్నారు. మరి ఏది ఏమైనా దేవుడి రాకడ అతి త్వరలో ఉంది కాబట్టి మనమందరము దేవుడికి దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హృదయాన్ని అడిగితే తెలుస్తుంది మనం ఎలా జీవిస్తున్నామో. ఎదుటివారు చెప్తేనో, మన వేషధారణో కాదు, మన హృదయాన్ని మనకి హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరు గ్రహించాలని దేవుడి పేరట కోరుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు నా జీవితం నులివెచ్చగానే ఉంది. ఇక మీదటనైనా దేవునిలో అంటుకట్టి తనకు దగ్గరగా జీవించే కృపను ఆయన నాకు దయచేయలాగున, ఇది మొదలుకొని తనలో నేను ఎదిగి ఫలించే బిడ్డగా ఉండులాగున, నా కోసం, నా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, నాతో కూడా మీరు ఎదిగి ఫలించి దేవునిలో ఇష్టంగా నిలబడాలని, సియోను బండ మీద మన పాదాలను పునాదులుగా నిలబెట్టుకునే కృపను ఆయన దయచేయలాగున, మనందరము దేవునిలో అంటుకట్టబడలాగున, మనమందరము రాబోయే దినాలలో నూతన సంవత్సరంలో ఎదిగి ఫలించి క్రైస్తవులంటే ఇలాగే ఉండాలి అనేలాగా బ్రతకాలని కోరుకుంటూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఇటువంటి సమయాన్ని నాకు ఇచ్చిన నా పరమ తండ్రికే మహిమ కలుగునుగాక. ఆమేన్.